మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి. ఫైనల్ గా యూట్యూబ్ రెవెన్యూ బాగుందా? మినిమం ఉంటుంది 1 lakh బిలో ఉంటుంది. మినిమం 1 lakh బిలో ఉంటుందా? నువ్వేం చేస్తుంటావురా? నేను వండి పెడుతున్నా. ఎంతమంది అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తారు ఇలా అతను? చెప్పాలి చెప్పు పర్లేదు. అదే మా హస్బెండ్ ఇంటి దగ్గర లేరు, నువ్వు వస్తావా అని అడుగుతారా? 5 members అట్లా ఈయనకే ప్రపోజ్ చేశారు. అమ్మ మీద ప్రాంక్ చేస్తారు ఎవరైనా? అమ్మ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి. కానీ అమ్మ చాలా బాధపడ్డదని మరి ఒక మెసేజ్ చెప్దాం అన్నట్టు చేసిన. హాయ్ రవి వర్మ. హాయ్ సిస్టర్. హాయ్ హాయ్ సంతోషి. అక్క. హాయ్. ఇంట్రో ఏం చెప్పలేదు అనుకుంటున్నారు కదా? అవును అంటే యాక్చువల్ గా మీరు అందరికీ తెలుసు, అవును పబ్లిక్ పర్సన్స్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అండ్ నాతో పాటు ఈ రోజు ఒక సూపర్ యూట్యూబర్స్ ఉన్నారు, కపుల్ వచ్చారు, చాలా బాగా ప్రాంక్స్ చేస్తారు. అదంతా కామన్ అంట. ఇదంతా కామన్ కదా? అవును కొంచెం వేరేగా వెళ్దాం అయితే. డిఫరెంట్ కొంచెం లిటిల్ బిట్. సో మంచిగా రెడీ అయ్యి వచ్చారు లేదు కదా? మీకంటే మేము అంతేమీ అవ్వలేదు, మేము జస్ట్ ఇంటికాడ టచ్ అప్ చేసుకుని వచ్చాం. కంపెనీస్ ఇప్పుడు ఏమైనా ప్రాంక్ చేస్తున్నారా నా మీద? లేదు లేదు. ప్రాంక్ ఎందుకు చేస్తాం అక్క, నువ్వు ఇంత అందుకే ప్రాంక్ చేయట్లేదా? చేయలేకపోతున్నాం అంటే ఇంటి దగ్గర చేస్తూ ఉంటాం కదా, సో అందుకని చెప్పేసి. అందుకని ఇక్కడ ప్రాంక్ చేయలేదా? చేయలేదు. ఏమైనా ఇంటర్వ్యూ మధ్యలో ప్రాంక్ ఎందుకు అలాంటివి ఏవైనా ముందు చెప్పొచ్చు కదా? లేదు నిజంగా ఏమైనా సర్ప్రైజ్ ప్రాంక్స్ కానీ? లేదు నిజంగా ఏం చేయలేదు. అంటే ప్రిపేర్ అయ్యి ఉంటాను. సో మొత్తానికి ఒక చిన్న బేబీ. అంటే లైఫ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా టర్న్ ఎలా వచ్చింది, సో ఎలా మ్యారేజ్ చేసుకున్నారు, తాళి కట్టే పెళ్లి చేసుకుంటారు? నాకు అదే వచ్చింది కానీ అందుకే నేను చెప్పాను, మాట్లాడుతున్నా, నేను సిన్సియర్ ఆన్సర్ ఇద్దామని ఆలోచిస్తాను. అంతే, అందుకే పని చేస్తావేమో భయపడి ముందుగానే చెప్పాను బ్రో. సరే చెప్పండి, అడిగింది కదా. అబ్బా నువ్వు చెప్పొచ్చు. అయ్యే బాబు, కొత్తగా పెళ్ళి లేడీస్ ఫస్ట్ కదక్క ఎప్పుడైనా, సో అందుకే చెప్పు. పెళ్లి అంటే మాత్రం లేడీస్ ఫస్ట్, మిగిలిన అన్నిటికీ మాత్రం బాయ్స్ ఫస్ట్. అంటే నువ్వు కొంచెం టాక్టివ్ కదా, తొందరగా అయిపోతుందని నీకు చెప్పమన్నా బావ, అంతే. అంటే నువ్వు లాగా అంటే అట్లానే ఉంటుంది. నాకంతా మాట్లాడడం రాదు, సో బావ అయితే టక 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 మాట్లాడుతుంది, అందుకే. ఒక్క సెకండ్. బేబీ ఇంటి దగ్గర ఉంది కదా, 1 minute జస్ట్. ఇంకేం కాల్ రాలేదు కదా. అడుగు, ఒకసారి అడుగుతా. ప్రాంక్ ప్రాంక్ ఎందుకు అయితే అంటే ఆమెకి 1 or 2 ఫీవర్ ఉండే మొన్న, సీజన్ చేంజ్ అయింది కదా. అవునా, సరే సరే. అక్క ఎంత టైం పడుతుంది? 20 minutes 30 minutes. మేము వెళ్ళడానికి 1 hour అవుతుంది. ఒక 1 hour అట్లా అవుతుంది అక్క. సరే సరే అక్క, కొంచెం ఫాస్ట్గా చేద్దాము. సరే కొంచెం ఫాస్ట్గా చేసుకునేది. ఏంటంటే బేబీ ఫీవర్తో ఉంది నిన్న, సో అందుకే. ఇప్పుడు ప్రాంక్ అయితే ప్రాంక్ అంటే నేను సీరియస్ గా నిజం చెప్తుంటే నువ్వు ప్రాంక్ అంటే. ఇప్పుడు కాల్ డేటా చెక్ చేస్తే మళ్ళీ దొరికేస్తావు, చూసుకో మరి. లేదు నిజం. షూరా? ఓకే డన్. సో టాపిక్ డైవర్ట్ అవుద్దని చాలా స్కెచ్ చేసావు, కానీ టాపిక్ అయితే డైవర్ట్ అవ్వదు. సో ఎలా స్టార్ట్ అయింది, ఎలా యూటర్న్ అయింది? నేను బీటెక్ సివిల్ కంప్లీట్ నాది. దాని తర్వాత 2 years జాబ్ చేసిన నెల్లూరులో. తర్వాత ఇక్కడ గచ్చిబౌలిలో 1 year జాబ్ చేస్తున్నా. ఏం చేసావు? సైట్ ఇంజనీర్. సైట్ ఇంజనీర్, ఓకే. సివిల్ బీటెక్ నాది. సో అట్లా. మరి ఎందుకు జాబ్ మానేసావు? అంటే నేను 8th class నుండి ఇంట్రెస్ట్ బాగా యాక్టింగ్ అనేది. తర్వాత బీటెక్ అయిపోయేసరికి ఒక 30 short films చేసిన. అట్లా బాగా ఇంట్రెస్ట్ యాక్టింగ్ పైన. సో పేరెంట్స్తో ఇక తిట్టడం అవన్నీ ఎందుకు అని చెప్పేసి జాబ్కి అయితే వెళ్ళిపోయినా. ఇక తర్వాత లేదు, మళ్ళీ నా గోల్ వేరే కదా అని చెప్పేసి ఇంట్లో ఒక 1 year టైం తీసుకొని ఇటు యూట్యూబ్ స్టైల్ వచ్చేసిన. సో ఫైనల్ గా యూట్యూబ్ రెవెన్యూ బాగుందా? మినిమం ఉంటుంది 1 lakh బిలో ఉంటుంది. మినిమం 1 lakh బిలో ఉంటుందా? తక్కువ అంటున్నా. నువ్వేం చేస్తుంటావురా? నేను వండి పెడుతున్నా. అదే అక్కడ నన్ను అడిగింది కదా. అంటే రెస్పిరేటరీ థెరపీ కంప్లీట్ చేసి 2 years జాబ్ చేసిన. తర్వాత కరోనా స్టార్ట్ అవ్వగానే ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజే, కానీ కొంచెం ఇంట్లో ఒప్పించే చేసుకున్నాం. బావా అని పిలుస్తున్నావు? మా 4th అక్కని వీళ్ళ పెద్దన్నయ్యకి ఇచ్చినాం. సో అట్లా వదిన చెల్లి మరదలు. మేము టోటల్ 6 members అమ్మాయిలు, వీళ్ళేమో 6 members, 5 members అబ్బాయిలు, ఒక అమ్మాయి.
అట్లా. మ్మ్. సో అట్లా కదా ఎలా నచ్చాడు రా అంటే అంటే అదే నాకు అక్కని ఆ చెరు- doubt ఏంది? ఒక్క నిమిషం. ఆ, కాదు. ఆ, కాదు కదా అయ్యో, ఎట్లా ఎలా నచ్చిందంటే నచ్చాడు నేను అంటే మరి ఏమైనా మ్యాజిక్ చేశాడా మాయ చేశాడా ఇదే మాటలే, ఇంకా మాటలతో మాటలతోనేనా ఎంతమంది అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తారు ఇలాగ అతను అది మీరు అడగాలి కొంచెం. 5 మెంబర్స్ అట్లా ఈయనకే ప్రపోజ్ చేశారు. పెళ్లి అయిన తర్వాత పెళ్ళైన తర్వాత అంటే ఇప్పుడు చాలా వస్తాయి మెసేజెస్ ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు ప్రపోజల్స్ రావట్లేదు, వేరే వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్. ఏంటి వస్తున్నాయి బ్రో అది చాలా మందికి తెలుసు. అవన్నీ తిను హ్యాండిల్ చేస్తుంది, నేను ఇచ్చేస్తుంటా తిను. మమ్మీ నువ్వు చూసుకో. ఏమని వస్తుందిరా తనకి ఏవో వస్తే పిచ్చి పిచ్చి మెసేజెస్ అయ్యో. పెడతారు. ఒక్క వర్డ్ ప్లీజ్ అచ్చో వినలేం అది మనం. సరేరా నువ్వు వినొద్దు నేను నువ్వు చెప్- అది చెప్పొద్దు చూసేది నేనే. చెప్పాలి ఆ నేను. మెసేజ్ చెప్పు పర్లేదు అదే మా హస్బెండ్ ఇంటి దగ్గర లేరు, సో నువ్వు వస్తావా అని అడుగుతారా అంటే ఇట్లా చాలా పెడతారు. మరి వాళ్ళు ఎందుకు ఏంది నాకు అర్థం కాదు. నిజంగా జోక్ కాదు, చాలా వస్తాయి అట్లా. అంటే అమ్మాయిలైనా పెడుతుంది నేను అట్లా మళ్ళీ వాళ్ళని కొంచెం మా ఫ్రెండ్స్ త్రూ నుంచి అంటే చెక్ చేసినాము, గర్ల్సే ఉన్నారు. తర్వాత ఇంకొందరేమో మీరు చూడ్డానికి బాగుంటారు, సో మా దాంట్లో యాక్ట్ చేయండి అని అట్లా కొన్ని అట్లా పాజిటివ్ వస్తాయి. ఇంకొన్ని ఏమో మరీ తేడాగా వచ్చేస్తాయి. ఇక తేడా అంటే అదే ఇప్పుడు నేను చెప్పింది. అట్లా ఎందుకు వస్తాయో నాకు కూడా అర్థం కాదు. అందగాడి అందుకే. ఇదొక్కటి నాకు బాగా నచ్చుతుంది, ఇదొక్కటే నచ్చుతుంది, అదొక్కటే మళ్ళీ నాకు అర్థం కాదు. కాదా అక్క, నువ్వు కూడా నవ్వుతావు. నువ్వు ఇందాకనే కాదా? కదా అన్నావు అందగాడు అని, అందుకే చెప్పు. చెప్పా. ఏమంటున్నాను? ఏమనట్లేదు నాన్న నీకు ఏది నచ్చకపోయినా నీ వైఫ్ నిన్ను అందగాడు అంటే నువ్వు బ్లష్ అది నాకు- అంటే నేను అసలు అన్నాను కదా ఎక్కువ, అందుకనే ఎనలేని ఎప్పుడో ఆనందం. ఒకసారి వస్తాయి ఆ మాటలు. ఏదన్నా ఫుడ్ తక్కువ అయినా సరే ఆ వర్డ్ అనగానే ఇంకా కడుపు నిండిపోతాయి అసలు అంతే, తినడాలు ఆకలి తక్కువ రాదు. తింటా అంతే. కాదు అమ్మ మీద ప్రాంక్ చేస్తారు ఎవరైనా చెయ్యాల్సి వచ్చింది, చేసినది. ఎలా చేయాల్సి వచ్చింది అంటే కొంచెం మా విలేజ్ లో అది చూసిన సిచ్యువేషన్. వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తే కూడా రెస్పాండ్ అవ్వకుండా తర్వాత కాల్ చేస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు. అది నిజంగా అమ్మకి ముందుగా చెప్పావా చెప్పకుండా చేసావా చెప్తే ఆమె అట్లా అంటే మీరు ఏ ఏడవదు, ప్రాంక్ అది చూసారు కాదు. అక్క? అంటే రీసెంట్ గా Recent 2 గా. days బ్యాక్ ఏది? అదే ఇంట్లో నుంచి వెళ్ళిపో అమ్మ, అదే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మా అదా అంటే అమ్మ పైన చాలా చేసిన అందుకని. ఒకసారి అత్తమ్మ అదైతే మామ ఫుల్ ఎమోషనల్. అత్తమ్మ మామ మీద పిడిసి వచ్చినట్టు ప్రాంక్ కూడా చేసిండు. అది ఫిట్స్ ఇది కాదు ఓకే. అమ్మ నువ్వు ఇంట్లో నుంచి ఆ. వెళ్ళిపో అని చెప్పి ఆ. చేస్తారు కదా అది అట్లా ఉండొద్దు అని ఒక మెసేజ్ చెప్దాం అన్నట్టు చేసినది చెప్పాలి. కానీ అమ్మ చాలా బాధపడ్డది. అండ్ మా రిలేషన్స్ కూడా చాలా మంది కాల్ చేసి లైక్ మీరు అన్నట్టే వాళ్ళు కూడా కొంచెం గట్టిగా తిట్టారు. మదర్ మీద ప్రాంక్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఉంది అంటే లైక్ తెలుస్తుంది అందరికీ కూడా బట్ Mhm. ఫస్ట్ రియాక్షన్ మాత్రం అమ్మ మీద ప్రాంక్ ఏంటి అని అనిపిస్తుంది అవును. కదా ఓకే మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి దాని గురించే చెప్పిద్దామని నేను అడిగాను బట్ మీకు వచ్చిన మెసేజెస్ ఏంటి పర్సనల్ గా ఎవరైనా అది చూసిన తర్వాత ఎవరిలో అయినా సరే చేంజెస్ రావడం గమనించారా కామెంట్స్ ఉన్నాయి చాలా వరకు. Mm. అన్న మా విలేజ్ లో ఇట్లా ఉన్నారు చాలా మంది, వాళ్ళ అమ్మమ్మని బయటికి నెట్టేసిన వాళ్ళు ఉన్నారని వచ్చినాయి. వాళ్ళ Mm. పేరెంట్స్ ని కొందరు మా రిలేటివ్స్ లో వాళ్ళ పేరెంట్స్ ని కూడా బయటికి నెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా ఉండొద్దని అంటే మంచిగా చేసిరు ప్రాంక్ అని చెప్పి 2 days బ్యాక్ మేము విలేజ్ నుంచి వచ్చినప్పుడు అది పక్కన చూసిండే అన్నమాట. ఈయన మా విలేజ్ లో తన నేను నా ఫోన్ mobile నుంచి నుంచి కాల్ call చేస్తే చేసినా వాళ్ళు అని ఎవరు లిఫ్ట్ చూస్తున్నా. చేయట్లేదు. అయితే ఈయన ఫోన్ నుంచి కాల్ చేసేసరికి మాట్లాడితే ఆమెకేమో షుగర్ లెవెల్స్ ఎక్కువైనాయి. సో ఇట్లా ఉంది పరిస్థితి, ఏంటి ఏంటి అంటే సరే నేను మళ్ళీ చేస్తా అని కట్ చేశారు ఫోను. ఇంకా ఈయన చూడలేక ఈయనని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి వచ్చిన తర్వాత సో ఇట్లా చేస్తే కొంచెం మెసేజ్ ఉంటుందని చేశారు. ఆ వీడియో అదొకటి చేయాల్సి చెప్దామని చేసిన. సూపర్ నాకు అది చాలా నచ్చింది అంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఇంత బాగా చదువుకుని బీటెక్ చేసి సివిల్ చేసి మంచి జాబ్ చేస్తూ అండ్ నువ్వు కూడా చేస్తూ సడన్ గా యూట్యూబ్ లోకి రెవెన్యూ కూడా అది తక్కువ కదా చాలా కష్టపడాలి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది అవును. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఉండదు ఏది ఉన్నా కూడా ప్రతిదీ ఎలెక్ట్ అయిపోతూ ఉంటాము వీడియోస్ ఎడిటింగ్స్ ఇదంతా చాలా హెవీ కదా అంత స్ట్రెస్ తీసుకొని అంత తక్కువ ఎర్నింగ్ తో ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఎంత మంచి ప్రొఫెషనల్ జాబ్స్ వదిలేసుకొని ఎందుకు ఈ కేటగిరీలోకి వచ్చారు అంటే యాక్చువల్లీ ఇంట్రెస్ట్ బాగా చెప్పాలంటే ఇప్పుడు నేను జాబ్ కి అఫ్ కోర్స్ వెళ్ళిన యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది బట్ అదే. ఎన్నాళ్ళు మరి బేబీస్ మరి ఇన్కమ్ రేపొద్దున్న పాప పెద్ద అవుతున్నప్పటికీ కూడా మళ్ళీ ఇంకా మనీ సరిపోవాలి కదా స్కూల్ అవును. ఫీజెస్ అని ఇదంతా మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు యాక్చువల్లీ ప్లానింగ్ ఉంది అంటే కొంచెం బేబీ పెద్ద అయ్యాక నేను జాబ్ వెళ్ళాలని. సో అంతవరకు ఇద్దరికి జాబ్ ఇద్దరికి జాబ్ అనేది ఇంట్రెస్టే. ఇన్ కేస్ ఏమన్నా తేడా అయితే మళ్ళీ జాబ్స్ కి వెళ్దాం అనే థాట్ లో కూడా ఉన్నాం ఫిక్స్ అయ్యి. యాక్చువల్లీ ఏదన్నా గవర్నమెంట్ జాబ్ ఉన్నా ప్రిపేర్ అవుతూ ఉంటాడు.
అట్లా అట్లా ఓ, ఏదన్నా వస్తే వెళ్ళిపోదాం. నెగ్లెక్ట్ అయితే ఏం చెయ్యలేదు. బట్ ఇది పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేంత వరకే. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే వెళ్ళిపోవాల్సిందే జాబ్కి. జాబ్కి వెళ్ళిపోవచ్చు. సూపర్. సో చాలా మందికి మీ ఫ్యామిలీ మెంబర్స్ లో చాలా మంది అడిగారా ఈ క్వశ్చన్? ఏమని? అడుగుతారు మా డాడీ జాబ్కి మా మమ్మీ మా మామయ్య. సో జాబ్ వాళ్ళకు ఉంటుంది ఎక్కువ. అంటే మా ఫ్యామిలీస్ లో చదువుకున్నదంటే మేమిద్దరమే. సో వాళ్ళకు ఉంటుంది ఎప్పుడు ఇంత చదివిపించాం కదా, సో జాబ్ వదిలేయొద్దు అనేది. సో ఇప్పుడు అందరికీ ఆన్సర్ వచ్చేసింది కదా. సో ఏవైనా ఆపర్చునిటీస్ వచ్చాయా బ్రో నీకు వెబ్ సిరీస్ లో కానీ ఫిలిమ్స్ లో కానీ? వెబ్ సిరీస్ చేసిన అర్జున్ వర్సెస్ ఆవి కానీ, తర్వాత రీసెంట్ గా శ్రీహరి వాళ్ళ కొడుకు మూవీలో 3 days షూట్ వెళ్ళినాం నేను అండ్ ఫన్ పటాక కిరణ్ అన్న. ఇంకా నేను ఓన్ గా చేసిన షార్ట్ ఫిలిమ్స్, డెమో ఫిలిం అట్లా ఉన్నాయి. అలా ఉన్నాయి. సో ఇప్పుడైతే కోరిక తీరుతుంది అంటే అప్కమింగ్ ఫిలిమ్స్ లో కొంచెం ఆపర్చునిటీస్ రావడం అనేది. అంటే ఒక ఆర్టిస్ట్ కి ఎప్పుడైనా సరే కష్టపడిన తర్వాత తనకి స్క్రీన్ మీద ఎప్పుడు కనిపిస్తాము, ఎప్పుడు ఆపర్చునిటీస్ వస్తుంది అనేదే ఒక థాట్ ఉంటుంది. ఎన్ని వేస్ లో ఎన్ని వీడియోస్ యూట్యూబ్ లో చేసుకున్నా కదా. సో మరి అది రీచ్ అవ్వాలి అంటే కంపల్సరీ చేయాలి. పిఆర్ ని ఎలా సంపాదించుకోగలుగుతారు? అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు ఇండస్ట్రీలో, అసిస్టెంట్ డైరెక్టర్స్ అని అట్లా ఉన్నారు, రాజు పాట్ల, శివాస్ అని కొందరు ఉన్నారు. వాళ్ళ కాంటాక్ట్ నుంచి వస్తుంటాయి, అట్లా వెళ్తుంటారు, అలా అప్రోచ్ అవుతూ వెళ్తుంటారు. ఓకే. సో ఎప్పుడైనా సరే మీ ఆయన మీద బాగా కోపం వచ్చిన సందర్భం ఏంటి? అంటే కోపం వస్తుంది అంటే నాకు కోపం తొందరగా వస్తుంది, తొందరగా తగ్గిపోతుంది. బాగా కోపం అంటే అంత కోపం అంటే వచ్చేటప్పుడు తిన రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పం? సేమ్ తనలాగే యాక్ట్ చేసి చెప్పాలి. తినకి కోపం వచ్చినప్పుడు తనకి కోపం వచ్చేటప్పుడు నీతో ఎలా బిహేవ్ చేస్తుందో సేమ్ సంతోషిలానే యాక్ట్ చేసి చెప్పాలి. ఇక మాట్లాడదు, సైలెంట్ ఉంటది. చెప్పొద్దు, యాక్ట్ చేసి చెప్పాలి. అదే నా సిచ్యువేషన్ ఏదైనా చేస్తే చేయొచ్చు, అది క్రియేట్ చేయండి మరి. అదే సైలెంట్ ఉంటది, ఇక ఏం చెయ్యదు, అదే మాట్లాడను అంతే, సైలెంట్ ఉంటది. సరే, నీ కోపం వచ్చేటప్పుడు నువ్వు చాలా సైలెంట్ గా ఉంటావు కదా, అప్పుడు రవి ఎలాగ బిహేవ్ చేస్తాడు, ఎలా ఉంటాడు, ఎలా అడుగుతాడు? రిక్వెస్ట్ ఉంటుందా, ప్లీజింగ్ ఏమైనా ఉంటుందా? అదేం ఉండదు. తను ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పాలి. కోపం వచ్చేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, నిన్ను కూల్ చేయాలంటే ఎలా బిహేవ్ చేస్తాడు? అంటే అరుస్తాడు ఫస్ట్. ఎందుకు మమ్మీ, ఎందుకంత కోపం, అవసరం లేదా, అదంతా అదే అట్లా ఉంటది. అరుస్తాడు, సరే సరే లైట్లే అని సైలెంట్ ఉంటాను. తర్వాత మళ్ళీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ దగ్గరికి వచ్చి అది కాదు ఇది అని కూల్ చేస్తాడు. అంటే మంచోన్న అక్క, మీ మైండ్ లో తిరుగుతుంది అదే కదా, మంచోన్న నేను. నా మైండ్ లో తిరగలేదు ఇంకా, లేదా తిరిగి అడిగేస్తాను డైరెక్ట్ గా. నువ్వే హింట్లు ఇస్తున్నావు అంటే అది అనాలని హింట్లు ఇస్తున్నాడు. మంచోడేనా అని అంటారు కదా అని నేను ముందే. లేదు 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 లేదు, మేము ఆల్రెడీ వీడియోస్ చూస్తాం కాబట్టి అందులో నీ మంచితనం చాలా కనబడుతుంటది. ప్రత్యేకంగా మంచి చెడు వెతకక్కర్లేదు నీలో. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఎస్. సో మరి బేబీని ఎలా చూసుకుంటున్నారు? బేబీ ఫుడ్ కానీ కేరింగ్ ఇదంతా ఎలా? మళ్ళీ కాల్ చేస్తారు అక్క. ఒక నిమిషం మామ, పర్లేదా? ఎంత టైం పడుతుంది? 10 minutes లో క్లోజ్ చేసేది. ఆల్మోస్ట్ 10-15 minutes అయినట్టుంది. స్పీకర్ తీసేసి మాట్లాడినాం. ఎవరు? ఏంటంటే బేబీకి లేదు, నేను అందుకే ముందే వచ్చింది. ఆ మామ కానీ మన లంచ్ టైం ఏంటంటారా? అయిపోలేదా ఇంకా, ఏడుస్తుంది. సో ఇప్పుడు బేబీ ఎన్ని మంత్స్ ఇప్పుడు బేబీకి? అక్క ఒక్క నిమిషం, యాక్చువల్లీ చాలాసేపు నుంచి రికార్డ్ అవుతుంది, అంత ప్రాంక్ వీడియో. అక్కడ కెమెరా రికార్డ్ అవుతుంది. హాయ్ చెప్పవా? కనిపించిందా? టీవీ ఉందా? టీవీ పక్కన చిన్న కెమెరా ఉంది. అక్కడ ఎప్పుడు సెట్ చేసావు? హాయ్ చెప్పక్క ఫస్ట్. ఇక రికార్డ్ ఇక్కడ ఉంది, కొంచెం గట్టి. ఏ హాయ్, ఇది ఏం ప్రాంక్ కాదు, వా ఇంటర్వ్యూనే రికార్డ్ చేసుకున్నాడు అక్కడ. ఇంతసేపు రికార్డ్ అవుతుందంటే ప్రాంకే కదా. అంటే మీకు అది ఎలా ప్రాంక్ అంటారు? నో నో నో, నేను ఈ మధ్యలో డిస్టర్బ్ చేయడం అంత అంటే కాల్స్ ఏం రాలే, అక్కడ సీరియస్ ఏం లేదు. అరే నువ్వు అటువైపు చూస్తున్నప్పుడు కూడా నేను అంత అబ్జర్వ్ చేయలేదు అబ్బా పక్కన కెమెరా ఉందని. మా ఊళ్ళు ఏమైందో, మా ఊళ్ళు కూడా ఎవరు చెప్పలేదు అక్కడ ఒక కెమెరా ఉందని. నీకు తెలుసా ముందే? ఇందాక వచ్చినప్పుడే చెప్పేసిన కొంచెం ఇట్లా ఉండాలని. లేచి వెళ్ళిపోతాను. యాక్చువల్ సీరియస్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకో చేయడానికి అనిపించలేదు. రికార్డ్ అవుతుందా చంద్ర? ఆఫ్ అయిందా? ఎక్కడ ఆఫ్ అయిందో అబ్బాయి, 30 minutes ఏమో రికార్డ్ అయింది. ఆఫ్ అయినా రికార్డ్ అయ్యింది 100%. నేను ఇక్కడ ఆడియో కూడా ఉంది కాక.
ఆడియో రికార్డ్ ఉంది కానీ నేను దానికి వాయిస్ సింగ్ చేసి చేస్తున్నాను. సో మొత్తానికైతే ఇది లైఫ్ జర్నీ, లైఫ్ స్టోరీ మీది ఇలా ఉంది. అంటే ఫ్యూచర్ గోల్స్ ఏంటి మీది? ఇది ఎందుకు అడిగినా తర్వాత చెప్తాను. నేను యాక్టర్ అవ్వాలని గోల్ అక్క చెప్పాలి. యాక్టర్ యాక్టర్ అవ్వాలి, తిను మంచి హౌస్ వైఫ్ అవ్వాలని గోల్. అదేనా మమ్మీ? నీకు గోల్ ఏంటంటున్నా? నా గోలా నేను జాబ్ చేయాలంతే. మంచిగా జాబ్ చేసి మంచి పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్ళిపోతావు. ఓకే. సో అంటే యూట్యూబర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? బయటకు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని జనాలు ఏమని అడుగుతూ ఉంటారు? గుర్తుపట్టి ఫొటోస్ దిగుతారు అండ్ ప్రాంక్స్ బాగా చేస్తారు అంటారు. కొందరేమో అక్కని బాగా ఏడిపిస్తావు అంటారు, కొందరేమో ఎందుకు ఏడిపిస్తావు అన్న అంటారు, కొందరేమో ఫ్యామిలీకి మంచి మెసేజ్ ఇస్తారు అని అంటారు. ఫ్యామిలీస్ అంతా కలిసి చూడొచ్చు అట్లా అంటారు. అంటే మీరు ఈ ప్రాంక్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే యూట్యూబ్ లో చాలా కేటగిరీస్ ఉంటాయి కదా. అంటే ఆ టైంలో నాకు అదే కొంచెం, అంటే నేను వేరే ఛానల్స్ లో చేసిండే ఫస్ట్ చెప్పాలంటే, ప్రాంక్స్ చేస్తుండే, చేసి అమౌంట్ వస్తుండే, అది నేను ఓన్ ఎందుకు చేయొద్దు అని చెప్పేసి ఆ టైంలో నాకు అదే వెలిగింది, అదే పెట్టేసుకుందామని. ఇంతకు ముందు ప్రాంక్స్ చేసేవాడు కాబట్టి సో ఓన్ గా కూడా ఇది ప్రాంక్స్ చేయాలి అనే దాంట్లో. అంటే ముందు యాంకరింగ్ చేసిన, తర్వాత షార్ట్ ఫిలిమ్స్ అట్లా చేసినా కానీ నా ఛానల్ పెట్టుకోవడానికి బిఫోర్ 3 months ప్రాంక్స్ చేస్తుండే. అక్కడ బాగా అలవాటు అయిపోయి ఇది చేద్దాం కదా అన్నట్టు అట్లా పెట్టేసి. సో అలాగా గో విత్ ఫ్లో లో వెళ్తుంది అనమాట. సో ఇది మీది కాకుండా ఇంకెవరైనా యూట్యూబ్ వాళ్ళవి సిరీస్ చూడడం కానీ ఫేవరెట్ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైనా ఫేవరెట్స్ ఉన్నారా? నీ ఫేవరెట్ ఎవరు? నీ ఫేవరెట్ ఎవరు? ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ, ఆటగాళ్ళు. ఎందుకు అంటే విన్నారా అండి? మిమ్మల్ని ఆటగాడు అంటున్నారు అతను. అంటే అన్న బాగా ఇష్టం. ఎందుకని? అంటే జనరల్ గా మాట్లాడడం, ఫ్రీగా మనకి ఏముంటే అది మాట్లాడడం అట్లా ఉంటది. కొందరు అయితే ఇక కెమెరా పెట్టేసరికి టాకింగ్ మారిపోతుంది అండ్ వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. అన్న ఏంటంటే జనరల్ గా మన స్లాంగ్, మన లాంగ్వేజ్ మనలో. మీతో మాట్లాడతారు ఎప్పుడైనా? లేదు, మా ఫ్రెండ్ ఉన్నాడు దుర్గా ప్రసాద్, వాడితో మీకు కాంటాక్ట్ నేను లేని ఇప్పటి వరకు. ఫ్రెండ్స్ అంటే మన వాళ్ళు ఉన్నారు, వినయ్ కుయ్యా, శంకర్ మణి, వీళ్ళంతా ఫ్రెండ్సే. నాన్ వెజ్ అన్న బాగా ఇష్టం, బాగా చేస్తాడు. సూపర్. నీ ఫేవరెట్ ఎవరు? నాకు వీక్షు వాళ్ళు. ఓ వీక్షు ఇక్కడ అంటే బాగా మాట్లాడుతుంది, టాకిటివ్ గా. సో అట్లా మాట్లాడాలనేదే నాది. నువ్వు బాగానే మాట్లాడుతున్నావు. నేను అంత మాట్లాడలేను, ఆమె చాలా అంటే ఆమె ఇంకా ఎక్కువ చాలా మాట్లాడుతుంది. కొంచెం చూసావా? అంత మాట్లాడు. ఆవిడ చాలా తక్కువ మాట్లాడుతుంది, మిగిలిన వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడతారు అంటున్నాడు. అక్క నీకు పెళ్ళయిందా? ఏనా? ఇంకా అవ్వలేదు, మెట్టలేదు. ఎందుకు? అంటే భార్య భర్త మధ్య పుల్లలు పెడుతున్నా. నువ్వు బాగా మాట్లాడుతున్నావు అంటే అది తన కాంప్లిమెంటే కదా వైఫ్ కి. మాట్లాడట్లే, బయట వాళ్ళు బాగా మాట్లాడతారు అంటున్నావు కదా. వీక్ష అక్క చూడాలి ఇది. అది వాళ్ళకేసిన పంచు, నువ్వు వైఫ్ కి తీసుకున్నావా? హేమాక్క చూడాలి ఇది. చూసారా, ఇక్కడ ఎవరిని పొగుడుతున్నావో ఎవరిని పొగడట్లేదో కూడా తెలియట్లేదు ఇక్కడ. సరే, ఓకే. వర్మ నైస్. సో యూట్యూబ్ ప్రమోషన్స్ కి ఎలా ఇస్తారు మీకు మనీ? అంటే కమ్యూనిటీ పోస్ట్ కి అయితే ఇంత అమౌంట్ అని ఉంటది, లైక్ 2000 4000 ఛానల్ బట్టి. మాది 4 lakh ఫాలోవర్స్ ఒక ఛానల్ ఉంది, 1 lakh ఛానల్ ఒకటి ఉంది. మా బేబీది 70,000 ఉంటుంది, 80,000 ఇప్పుడు. సార్ అట్లా ఇండివిజువల్ ముగ్గురికి 3 ఛానల్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇంకోటి రవివర్మ అని ఉంటుంది, దాంట్లో ఓన్లీ నేను సింగిల్ గా పర్సనల్ గా బయటకు వెళ్తే అటువంటి పెడతా ఉంటా. అంటే ఛానల్ వ్యూస్, ఛానల్ సబ్స్క్రైబర్స్, వాటిని బట్టి పేమెంట్స్ ఉంటాయి. నీకు యూట్యూబ్ రెవెన్యూ కాకుండా నీకు ప్రమోషన్స్ నుంచి ఎక్కువ మనీ వచ్చిందేమో మరి. ఒకసారి ఉంటది, ఒకసారి ఉండదు. ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి. ఇప్పుడు ఐపీఎల్ ఉన్నప్పుడు ఇక ఐపీఎల్ లేకపోతే ఇక మొత్తం ఓన్లీ యూట్యూబ్ అమౌంట్ ఎక్కువగా జనరేట్ చేసుకుంటూ ఉండాలి. సూపర్. సో ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్ అనేది నిజంగా ఇప్పుడు నవే డేస్ లో చాలా డిప్లొమాటిక్ కదా. సో ఈ బ్యూటిఫుల్ రిలేషన్ గురించి మీరేం చెప్తారు? అంటే ఒకరికి కోపం వస్తే ఒకరు తగ్గాలి, అట్లా ఉంటేనే రిలేషన్ అనేది బ్యూటిఫుల్ గా ఉంటుంది. లేదంటే ఇద్దరికి అవ్వదు అసలు. నువ్వు చదువుకున్నావు, నేను చదువుకున్నా, నేనేం తక్కువ నువ్వేం తక్కువ అన్నట్టు ఇద్దరు హైప్ లో వెళ్ళిపోయారు అనుకో, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా నువ్వు చదువుకున్నా నేను చదువుకున్నా, నువ్వు అందంగా ఉన్నా నేను అందంగా ఉన్నా, ఇలాంటి అందం గురించి నువ్వే బాగుంటావు. మంచి పక్కన అక్క అక్క అంటే కూడా మళ్ళీ అట్టే పోతావు. లేదు నాన్న, నిజంగా చెప్తున్నాను హానెస్ట్ గా. సరే, ఏంటంటే అంటే ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తే వైఫ్ ని, ఎక్కువ ఫన్ ఉంటది అక్కడ. ఫ్రెండ్ లాగా కొట్టొచ్చు, ఆడుకోవచ్చు,
అంటే కొడతా అంటున్నాడు ఇండైరెక్ట్ గా. తప్పు కదా అది? కొడతా అంటే ఏదో లాగి పెట్టి కాదు, ఆ. లైక్ కొంచెం గట్టిగానే Cute గా. కానీ కొంచెం కెరీర్ అంతా ఒక మంచి బ్యూటిఫుల్ ప్లానింగ్ ఉంది అండ్ లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వాలనేది ఒక ఐడియా ఉంది. లైక్ ఫ్యూచర్ లో యూట్యూబ్ అనేది చాలా మంది యూట్యూబర్స్ అనే చులకనగా చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఏఆర్ఐ ప్రాంక్ చేస్తాడు యూట్యూబర్, ఇలాంటివి ఏమైనా ఫేస్ చేస్తారా మీరు? స్టార్టింగ్ లో ఉండే. స్టార్టింగ్ లో ఉండే. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే జాబ్ మానేసి స్టార్ట్ చేసిన కాబట్టి విలేజ్ లో ఉండే, ఇక్కడ అంత కాదు కానీ మా విలేజ్ లో మా పేరెంట్స్ అంటుండే, నా దగ్గర అంత ఏం రాలే కానీ మా పేరెంట్స్ అనేవాళ్ళు, ఎందుకు మీ అబ్బాయి రోడ్ల పైన పడి ఆ పిల్లలతో చేస్తుండు, ప్రాంకులు అంటాడు, ఏదో వీడియోలను తిరుగుతూ ఉంటాడు అని అంటుండే. మా పేరెంట్స్ కూడా నాతో అంటుండే, కానీ ఇట్లనే కొన్ని ఇంటర్వ్యూలు అండ్ కొందరు మా పేరెంట్స్ ముందు ఫొటోస్ దిగడం మాతో అటువంటి జరిగినప్పుడు చూసి అప్పుడు ఒక లైన్కి వచ్చిరా, ఓకే మనోడు రాంగ్ రూట్ ఏం వెళ్ళట్లేదు, ఏదో వెళ్తున్నాడు లాంగ్ మంచిగానే అన్నట్టు. స్టార్టింగ్లో అయితే ఉండే అట్లా బ్యాడ్గా, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు విలేజ్కి వెళ్ళినప్పుడు మంచిగా షేక్ హ్యాండ్ ఇచ్చి కలిసి మాట్లాడుతూ ఉంటారు, మామ నీ ఇంటర్వ్యూ చూసిన, షార్ట్ ఫిలిం చూసిన, అట్లా మాట్లాడతారు. ఓకే. సో ఈ ప్రాంక్స్ వీడియోస్ కానీ ఇంట్లో వీడియోస్ కానీ చేసేటప్పుడు నీ పాత్ర ఎలా ఉంటుంది, తన పాత్ర ఎలా ఉంటుంది, వర్క్ ని ఎలా షేర్ చేసుకుంటారు ఇద్దరు, టైం మేనేజ్మెంట్ అంటే ప్రాంక్ Prank videos ఇంట్లో regular- వర్క్. రెగ్యులర్ గా అంటే వీడియోస్ తీయడం, ఎడిటింగ్, కటింగ్, అప్లోడ్స్, ఎడిటింగ్ అంటే నేను ఇదంతా వర్క్ చాలా ఎక్కువ ఉంటది. అవును. యాక్చువల్లీ Editor స్టార్టింగ్ ఉన్నాడు. 1 year నేనే Hmm. ఎడిటింగ్ అన్ని నేనే చేసుకుంటుండే, Hmm. కెమెరా ఎడిటింగ్ అంతా. 3 ఛానల్స్ పెట్టిన తర్వాత ఎడిటర్ని పెట్టినాయి, ఎందుకంటే కంటిన్యూ వర్క్స్ ఉన్నాయి అండ్ వ్లాగ్స్ ఉంటాయి, ప్రాంక్స్ ఉంటాయి, థంబ్నైల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. సో అందుకని ఎడిటర్ని పెట్టిన. నేను థంబ్నైల్ నేనే చేసుకుంటా ప్రతి వీడియోది, ఎడిటింగ్ మా అబ్బాయి చేసుకుంటా ఎడిటర్. లైక్ మీ వీడియోస్ గురించి కానీ చాలా మంది కొంతమంది కొన్ని రకరకాల కమెంట్స్ పెడుతూ ఉంటారు కదా, అలా నెగిటివ్ గా కమెంట్స్ ఎలాంటివి ఎక్కువ వస్తుంటాయి? ఇప్పుడేం లేవు నెగిటివ్గా, కొన్ని ఏదన్నా తిను బాగా ఎమోషనల్ అయిన ప్రాంక్ ఉందనుకోండి దానికి వస్తాయి బాగా. Hmm. అదే నా పైనే వస్తుంటాయి, ఎందుకన్నా ఏడిపిస్తావు. కొందరేమో బాగా తిని లైక్ చేసే వాళ్ళు అయితే అన్నను వినను కలిస్తే మాత్రం మామూలుగా ఉండదు అన్నను పెడుతుంటారు, అట్లుంటాయి. ప్లీజ్ 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 అప్పుడు ఒక్క వీడియో తీసి నా ఇన్స్టాగ్రామ్ కి ట్యాగ్ చేయండి. ఓకే చేయండి, నో ప్రాబ్లం. సో అట్లా వస్తుంటాయి చిన్నగా, మరి ఏడిపించు. మరి బ్యాడ్ గేమ్ రావులే. ఆల్మోస్ట్ 95% క్యూట్ కపుల్, లవ్లీ కపుల్ అండ్ బావా మరదలు లైక్ ఇవే వస్తుంటాయి. ఏదో పడని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు పెడతా ఉంటారు చిన్న చిన్న లైట్ అది. వాళ్ళే అడుగుతారు, వాళ్ళే మళ్ళీ ప్రాంక్స్ చేయడం ఆపేస్తే వాళ్ళే మళ్ళీ ఇన్స్టాలో ఇంకా కామెంట్స్ లో అక్కతోనే చేయండి అదే ప్లీజ్ ప్రాంక్ చేయన్న, ప్లీజ్ ప్రాంక్ చేయని పెడతారు. చేసిన తర్వాత ఇక కొంచెం హార్ట్ కి బ్రేక్ అయింది అనుకోండి, ఇక తేడా కామెంట్స్ వస్తాయి. ఆల్మోస్ట్ నేను 2 months అయిపోయింది అనుకుంటా ఏం వీడియోస్ చేయక. అంటే నేను వ్లాగ్స్ కూడా అంత ఏం అంతేం involve చేయలేదు. చేయట్లేదు, ఎందుకని? హెల్త్ కొంచెం బాగాలేదని. సో ఉమ్. సైలెంట్. ఇప్పుడు బానే ఉందా health? ఇప్పుడు ఓకే, మళ్ళీ స్టార్ట్ చేస్తావా? అట్లానే ఏం అనుకోలేదు. సో ఫ్లోలో సంక్రాంతికి విలేజ్ వెళ్ళాలి అట్లా. బ్లాగ్స్ అయితే కంటిన్యూగా ఉంటున్నాయి. సో నా హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం అంటే అప్పుడు థైరాయిడ్ ఎక్కువైపోయి మళ్ళీ ప్రెగ్నెన్సీ పోవడం అది అవ్వడం వల్ల సో నేను కొంచెం దూరంగా ఉన్నా. అయ్యో ఇది ఎప్పుడు జరిగింది? 2 months బ్యాక్? 4 months? ఆల్మోస్ట్ 7-8 months బ్యాక్. 7-8 months బ్యాక్. అయ్యో అదొకటి pregnancy. అయ్యింది. మళ్ళీ మా డాడీకి యాక్సిడెంట్ అవ్వడం, మా మమ్మీకి బాగాలేకపోవడం, ఇదంతా లైన్గా వచ్చేసరికి కొంచెం మూడ్ అప్సెట్ అయిపోయింది. గ్యాప్ అయిపోయింది చాలా. అయ్యో ఎమోషనల్ అయిపోతున్నాను. అంటే వీళ్ళ డాడీకి చాలా సీరియస్ యాక్సిడెంట్ అయింది, పెద్దగా అయిపోయింది. ఎన్నాళ్ళు అంటే- అవుతుంది? 1 month అయింది అంతే, 1-2 months అయింది. 2 months అయింది. ఓకే ఎలా? విలేజ్ లో వీళ్ళు ఆటోలో వెళ్తుంటే మ్మ్. వెనక బులోవర్ వచ్చి కొట్టేసింది, వాళ్ళు పడిపోయారు. వీళ్ళు కూర్చున్న ఆటోని మళ్ళీ ఆయన బ్యాక్ బోన్ లో తగిలేసరికి ఫ్రంట్ రోడ్డు పైన పడ్డాడు. స్టమక్ లో ఉన్న నరాలన్నీ దెబ్బతిని ఏ ఫుడ్ తిన్నా అంటే వాటర్ కూడా అరగట్లేదు అసలు, అయ్యో అంత డెలికేట్ పెద్దగా అయిపోయింది. అది తలుచుకుంటే మాకిద్దరికి బాధ అనిపిస్తుంది చెప్పాలంటే. ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటే బెడ్ రెస్ట్ లో టోటల్, అంటే లెగ్స్ వర్క్ చేయట్లేదు ఇప్పుడు, 2 legs వర్క్ చేయట్లేదు, స్పర్శ లేదు లెగ్స్, బెడ్ రెస్ట్ లో. వీళ్ళ మమ్మీకి హెడ్ కూడా ఇంజూర్ అయిపోయింది, హెడ్ గుండు చేసేసి మ్మ్. అట్లా అయింది. ఇప్పుడు విలేజ్ లో ఉన్నారు, బెడ్ రెస్ట్ లో ఉన్నారు. ఇక అంటే అత్తమ్మకి ఓకే ఫైన్ కొంచెం,
మా అమ్మకి ఇక టోటల్ బెడ్ రెస్ట్. ఓకే. మరి అక్కడ అమ్మని నాన్నని ఎవరు చూసుకుంటున్నారు? ఒక్క నిమిషం. అదే అత్తమ్మకి ఫైన్ ఇప్పుడు, నో ప్రాబ్లం. అంటే బాగాలేనప్పుడు మా దగ్గరే ఉండే 1 month ఇక్కడే ఉండి చూసుకున్నాం, మా దగ్గరనే ఉండి. ఇప్పుడు విలేజ్ లో ఉన్నారు. ఇక అత్తమ్మకి కొంచెం క్యూర్ అయింది కాబట్టి అత్తమ్మ చూసుకుంటుంది. అండ్ అత్తమ్మతో పాటు వీళ్ళ అక్క కూతురు ఉంటుంది ఇంట్లో, ఆ అమ్మాయిని. ఇప్పుడు నాన్నగారికి మళ్ళీ క్యూర్ అవడానికి టైం పడుతుందా? స్పర్శ రావడం చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. ఏం కాదు, తగ్గిపోతుంది. సో ప్రతి డాటర్ కి కూడా ఫాదర్ చాలా చాలా ఎమోషన్, నాన్న. సో సంతోషి, వెరీ వెరీ సూన్ నాన్నగారు చాలా తొందరగా రికవరీ అవుతారు. ఓకే, అదే డల్ అదే అర్థమైపోయింది. ఇట్లా ఉంది సిచ్యువేషన్ కాబట్టి ఆల్మోస్ట్ ఈ 2-3 months లో నేను ఇది తినపైన ఏం చేయలేకపోయినా. ప్రాంక్ కానీ ఇదేనా చేయొద్దు అనుకుని చేయలేదు, బాగుండదు. అంటే వీళ్ళ డాడీ ఫుల్ స్ట్రాంగ్ పర్సన్ యాక్చువల్, కర్రస్వాము అవన్నీ చేస్తున్నాడు, అట్లుండే స్ట్రాంగ్ ఫుల్. అవన్నీ అయిపోయేసరికి మొత్తానికి లెగడానికి కూడా లేదు ఆయన మొత్తానికి. సో జాగ్రత్త సంతోషి, ఏం కాదు, జాగ్రత్తగా ఉండు. ఓకే. జాగ్రత్తగా చూసుకున్నాను నువ్వు కూడా. అండ్ డాడీకి కూడా వెరీ సూన్ తగ్గిపోతుంది. మమ్మీ ఇప్పుడు రికవరీ అయ్యారు కాబట్టి ఇంకా హెల్దీగా రెడీ అవుతారు. ఓకేనా? జాగ్రత్త. ఓకే. ఇంతకన్నా నేను ఏం చెప్పాను. అదే ఓకే. సో ఇంకా మంచిగా స్ట్రాంగ్ అవ్వండి. నిజంగానే కెరియర్ ని ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటే ఫ్యూచర్ అంత బాగుంటది. కిడ్స్ ఉన్నారు కాబట్టి. సో ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. ఓకే.